హాయ్ అండి. అందరికీ నమస్కారం. 2018 డీఆర్ అరేస్‌కు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే ముఖ్యంగా 2018 సంవత్సరానికి సంబంధించిన డీఆర్ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియ ప్రస్తుతం దశల వారీగా కొనసాగుతుంది. ఈ నెల 4, 5 తేదీల్లో చాలామంది పెన్షనర్లకు బిల్లులు అప్‌లోడ్ చేయడం జరిగింది. అయితే అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి ఈ అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి కాలేదనే విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం మొదటి విడతలో మిస్ అయిన లేదా సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న కొన్ని కేసులను మళ్ళీ పరిశీలించి ఈ నెల 12వ తేదీన కొంతమంది పెన్షనర్లకు బిల్లులు మళ్ళీ అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అర్థం చేసుకోవాలి. ఒక్క రోజులో లేదా ఒక్క విడతలో అందరికీ పూర్తిగా జమ కావడం కాకుండా కేసు వారీగా డేటా సరిచూసుకొని దశల వారీగా ప్రాసెస్ చేస్తున్నారు. అందువల్ల ప్రతి పెన్షనర్ ఒక్కసారి తమ పే స్లిప్స్ లేదా సంబంధిత ట్రెజరీ పోర్టల్‌లో వివరాలు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి ముందుగా కనిపించని బిల్లులు ఇప్పుడు అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా సార్లు సిస్టమ్‌లో అప్డేట్ అయినప్పటికీ మనం చెక్ చేసుకోకపోతే అది తెలియకపోవచ్చు. ఇంకా 2018 డీఆర్ అరియర్స్ జమ కాని వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన చర్యలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఈ సమస్యలకు ప్రధాన కారణం సాంకేతిక లోపాలు, బ్యాంకు అకౌంట్ వివరాల్లో మార్పులు లేదా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడం. చాలా సందర్భాల్లో ఈ సమస్యలకు ప్రధాన కారణం సాంకేతిక లోపాలు. ముఖ్యంగా మరణించిన పెన్షనర్ల కుటుంబ సభ్యుల విషయంలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరణించిన పెన్షనర్లకు సంబంధించిన అరియర్స్ నేరుగా కుటుంబ సభ్యుల ఖాతాలో జమ కావు. అందుకోసం వారు తమను లీగల్ వారసులుగా నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అధికారులు ఈ కేసును క్లియర్ చేసి చెల్లింపులు విడుదల చేస్తారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం వల్లే చాలా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాంటి వారు తమ పరిధిలోని సబ్ ట్రెజరీ ఆఫీస్ లేదా జిల్లా ట్రెజరీ ఆఫీసు అధికారులను సంప్రదించడం చాలా అవసరం. సమర్పించాల్సిన పత్రాల్లో ఒక అప్లికేషన్, డెత్ సర్టిఫికేట్, పీపీఓ కాపీ, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, అలాగే గత నెల ఫ్యామిలీ పెన్షనర్ పేమెంట్ స్లిప్ తప్పనిసరిగా ఉండాలి. ఈ పత్రాలు పూర్తి స్థాయిలో సమర్పించిన తర్వాత మాత్రమే అధికారులు మీ ఫైళ్లను ప్రాసెస్ చేస్తారు. ఇప్పటికే ట్రెజరీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను క్లియర్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక సమస్య ఉన్న కేసులను విడివిడిగా పరిశీలిస్తూ ఎక్కడ లోపం ఉందో గుర్తించి దాన్ని సరిచేస్తున్నారు. కొన్ని కేసుల్లో బ్యాంకు వివరాలు అప్డేట్ చేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో డాక్యుమెంట్లను ధృవీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఫెయిల్డ్ లేదా పెండింగ్ ట్రాన్సాక్షన్‌లు మళ్ళీ ప్రాసెస్ అవుతున్నాయి. అందువల్ల ఇప్పటివరకు డీఆర్ అరియర్స్ జమ కాలేదంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రాసెస్‌లో ఉన్న విషయం. మీరు చేయాల్సిందల్లా ఒకసారి మీ వివరాలు చెక్ చేసుకోవడం, అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించడం మరియు అవసరమైన పత్రాలు సమర్పించడం మాత్రమే. మొత్తానికి చూస్తే 2018 డీఆర్ అరియర్స్ చెల్లింపులు పూర్తిగా ఆగిపోలేదు. అవి దశల వారీగా కొనసాగుతున్నాయి. కాబట్టి మీకు ఇంకా జమ కాలేదంటే కాస్త ఓపికతో పాటు సరైన సమాచారం తీసుకొని ముందుకు వెళ్తే మీకు రావాల్సిన పెండింగ్ అరియర్స్ త్వరలోనే మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది.